హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరిగింది కానీ దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే అండి, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనిపించింది. నేను చాలా మంది వెయిటింగ్ అండి. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరిగిందంటే చాలా మంది ఆతృతగా వెయిట్ చేసే మ్యాచ్ అండి. అట్లాగే నిన్న జరిగింది. మ్యాక్సిమం మనము 78% 68% రెయిన్ ఛాన్స్ ఉంది, బెంగళూరులో మ్యాచ్ జరగదు అని డిసైడ్ అయ్యింది. చాలా మంది ఫ్యాన్స్ అదే అనుకున్నారు, మ్యాచ్ జరగదు, మేబీ 1-1 పాయింట్ ఇచ్చేస్తారు, లేదంటే మ్యాచ్ రీషెడ్యూల్ చేసుకుంటారు అనుకున్నారు. కానీ నిన్న మ్యాచ్ అంచనాలకు మించి మ్యాచ్ నిన్న జరగడం జరిగింది. అది కూడా వేరే లెవెల్ జరిగిందండి మ్యాచ్. ఇక నిన్న మ్యాచ్ చూసుకుంటే సిఎస్కే 2 రన్స్తో ఓడిపోవడం జరిగిందండి. ఎక్కడ ఓడిపోయింది, ఎలా ఓడిపోయింది, ఎలా రన్స్ ఇచ్చింది అని చెప్పి డిస్కస్ చేసుకుందామండి. ఇక నిన్న సాల్ట్ కొంచెం ఫిట్ లేకుండా బతేల్ కావడం జరిగింది. బతేల్ కూడా బాగానే కొట్టిండు, 33 బాల్స్లో 50+ కొట్టిండండి. యాక్చువల్లీ ఆయన అవుట్ అవ్వాల్సింది, అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో అవుట్ అవ్వాల్సింది. జడేజా క్యాచ్ పడుతున్నాడు, పట్టినాక మన పతిరాని ఓ అని వెళ్ళంగానే బాల్ అనేది డ్రాప్ అయిపోయింది, క్యాచ్ అనేది డ్రాప్ అయిపోయింది. అసలు చెప్పాలంటే క్రికెట్లో గోల్డెన్ రూలు ప్లస్ ప్రతి ఒక్కరు పాటించేది ఏంటంటే జడేజా నెంబర్ 1 ఫీల్డరు. జడేజా క్యాచ్కి ఏమంటారు 4-6 ఆపడానికి వెళ్తున్నారంటే ఎంత పెద్ద ఫీల్డర్ అన్నా కానీ పక్కా అక్కడికి ఆగిపోతారండి. ఎందుకంటే జడేజా నెంబర్ 1 ఫీల్డర్ అండి. అలాంటి ఫీల్డర్లో పతిరాన ఏమనుకుని పోయిండదు లేదు, కానీ ఆయన కూడా జడ్జ్ చేయలేదు అనుకుంటా. ఎవరన్నా కానీ పోయే వికెట్ని ఆపకూడదండి, మైండ్ సెట్లో ఎవరు ఉండరండి. బై మిస్టేక్ ఉంటారు, వెళ్ళింది, క్యాచ్ డ్రాప్ అయిపోయింది. దాని తర్వాత నూర్ అహ్మద్ బాల్లో 6లు 4లు కొట్టడం జరిగిందండి. నిన్న చూసుకుంటే చాలా మంచిగా జరిగిందండి మ్యాచ్. ఖలీల్ అహ్మద్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. మెయిన్ ఇదే చెప్తున్నా కదా, ఖలీల్ అహ్మద్ ఎక్స్పెన్సివ్ అయిపోవడము, దాని తర్వాత ఈ క్యాచ్ డ్రాప్ అవడం, దీనికి కొంచెం స్కోర్ రావడము, ఇది కొంచెం సిఎస్కేకి అనేది కొంచెం బ్యాక్ డ్రాప్ అయిపోయిందండి. ఇక అది కాకుండా మళ్ళా విరాట్ కోహ్లీ కూడా బాగానే కొట్టడము, విరాట్ కోహ్లీ కూడా చాలా బాగా కొట్టిండండి, ఇంత అంత కూడా కాదు. ఇక విరాట్ కోహ్లీ అవుట్, ఇప్పుడు బతేల్ అవుట్ అవడము, విరాట్ కోహ్లీ అవుట్ అవడం తర్వాత ఏంటంటే స్కోర్ అనేది ఇప్పుడు బతేలు మన తర్వాత పతిరానా బౌలింగ్లో బతేల్ వికెట్ అయిందండి. వికెట్ తీసుకోగానే స్కోర్ ఆగిపోద్దంటే లేదండి, వికెట్లు పట్టగానే స్కోర్ అనేది ముందుకి పోతూనే ఉందండి. స్కోర్ అనేది ఇక ఏమంటారు, స్కోర్ ముందుకి పోతూనే ఉంది, ఎక్కడ ఆగుతలేదు. దాని తర్వాత షెపర్డ్ కొట్టిండండి, 375 స్ట్రైక్ రేట్ ఎంతో ఉందండి. 14 బాల్స్ 53 రన్స్ కొట్టిండు. 6లు 4లు మహా అయితే 1 రన్ తీసుకున్నాడు అంతే, కానీ మిగతా అన్ని 6లు 4లు అండి. 14 బాల్స్ 53, 4 4s 6 6s అండి. 378.57 స్ట్రైక్ రేట్ అండి, హైయెస్ట్ స్ట్రైక్ రేట్ అనుకోండి ఈ సీజన్లో. అది కూడా నేనేం చెప్తున్నా, 1 బాల్ ఆడి 6 కొట్టి అవుట్ అవ్వడం కాదు, స్కోర్ కొట్టి ఇంత కొట్టడం తోపు అని చెప్పి నేను అంటున్నానండి. నేను షెపర్డ్ అయితే వేరే లెవెల్ అండి. షెపర్డ్ని తీసుకోవడం కూడా చాలా మంచి థాట్ అనేది మన విరాట్ కోహ్లీ తరఫు నుంచి ప్లస్ ఆర్సీబీ టీం నుంచి వచ్చిందండి. నిన్న షెపర్డ్ అదరగొట్టిండు. ఆయన చేయాల్సింది ఆయన చేసి వెళ్ళిపోయింది అనుకోండి షెపర్డ్. ఇంకా ప్లస్ అది కాకుండా నాట్అవుట్లో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ మనకి పడికల్ ఫెయిల్ అయిపోవడము, రజత్ పటిదార్ ఫెయిల్ అయిపోవడము, జితేష్ శర్మ ఫెయిల్ అయిపోవడము, టిమ్ డేవిడ్ ఫెయిల్ అయిపోతే, టిమ్ డేవిడ్ ఫెయిల్ అవ్వడం ఏం కాదు కానీ నాట్అవుట్లో ఉన్నాడు అనుకోండి. ఇక తప్పలేదు, ఇక షెపర్డ్కి కొట్టడం టైం పడింది, కొట్టి పడేసిండు. ఇక కెప్టెన్ రజత్ పటిదార్ అవుట్ అయిపోవడము. ఇక చెప్తున్నా కానీ వికెట్లు పడ్డా కానీ స్కోర్ అనేది ఇప్పుడు ఈ 2 బ్యాటర్స్ కొట్టకపోయినా నెక్స్ట్ బ్యాటర్ అనేది కొట్టడం జరిగింది. అట్లా స్కోర్ అనేది ముందుకు పుల్ అయిపోతూనే ఉంది. ఇంకోటి చెన్నై తరపున చూసుకుంటే నా బ్రావిస్ ఎల్బిడబ్ల్యూ కాదు, ఒకవేళ రివ్యూ తీసుకుంటే అది ఎల్బిడబ్ల్యూ అయ్యి ఉండదేమో. ఎల్బిడబ్ల్యూ కాదు, అది రివ్యూ తీసుకోవడం తప్పు, రివ్యూ తీసుకోకుండా తప్పు పని చేసిండు, రన్ల కోసం పడ్డారు. కానీ ఒకవేళ రివ్యూ తీసుకుని ఉంటే పక్కా బ్రేవిస్ అనేది అవుట్ కాదు అది. దాని తర్వాత బ్రేవిస్ అనేది కొట్టేయడం మనకైతే చెప్పలేమండి. ఫర్దర్గా కొట్టకుండా ఉండవడం మనకు తెలియదు, కానీ అదైతే పక్క ఎల్బిడబ్ల్యూ కాదు. ఒకవేళ రివ్యూ తీసుకుంటే పక్క ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యేది కాదు, బ్రేవిస్ కూడా ఉండేవాడు, బ్రేవిస్ కూడా కొట్టేవాడు అండి. ఇక చూసుకుంటే నా మాత్రలో కూడా వేరే లెవెల్ ఆడిండండి. 94 రన్స్ కొట్టిండు చెన్నైలో. జడేజా కూడా నాట్అవుట్లో ఉన్నాడు, 77 రన్స్ కొట్టిండు, 47 బాల్స్ 40 బాల్స్ సంథింగ్ కొట్టిండు. నేను చెప్తా తర్వాత స్కోర్స్ అన్ని కూడా మీకు చెప్తాను. ఇక నిన్న జడేజా కూడా వేరే లెవెల్ ఆడిండండి. అక్కడ పతిరానా బౌలింగ్లో కూడా కుమ్మిండు. ఇక కొంచెం ఖలీల్ అహ్మద్ ఖలీల్ అహ్మద్ బాగానే ఆడిండండి. మేము ఏదో ఒక్కొక్క మ్యాచ్ అట్లా అయితేనే ఉంటుంది. అట్లాగే డిసప్పాయింట్ అయ్యి నేను ఖలీల్ అహ్మద్ 4 overs 65 రన్స్ ఇవ్వడం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. ఫస్ట్ ఖలీల్ అహ్మద్ నూర్ అహ్మద్ చాలా కొట్టినారు, కానీ కొన్ని మ్యాచెస్ అనేవి అట్లాగే జరుగుతాయి. ప్రతి ఒక్క మ్యాచ్ మనది కాదు కదండి, అంతే నిన్న కూడా జరిగింది. ఇక ఫైనల్గా సిఎస్కే మళ్ళీ హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ
విన్ అవ్వడము చిన్నస్వామి స్టేడియంలో. ఇక అయిపోయిందని ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అవుట్ అయిపోతుంది అన్న మిత్, అదే మూఢనమ్మకం అనేది ఇక తొలగిపోయినట్టు అనుకోండి. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో కూడా ఆడడం మొదలుపెట్టేసింది. అదే కాకుండా చపక్లో 15-17 ఇయర్స్ తర్వాత చపక్ స్టేడియంలో ఫస్ట్ విజయం కొట్టింది ఆర్సీబీ అనుకోండి. దాని తర్వాత హైదరాబాద్ కూడా 12 ఇయర్స్ తర్వాత ఎంప్రో కొట్టింది. అంటే అర్థం చేసుకోండి, ఇయర్ ఐపీఎల్ కుమ్మి పడేస్తున్నారు. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు, ఇండియన్ పాసిబుల్ లీగ్ అన్నీ బల్ల గుద్ది మరి చెప్తున్నారండి. అట్లా ఆడినారు ఒక్కొక్క మ్యాచెస్ అట్లా జరుగుతున్నాయి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మ్యాచెస్. అప్పుడు మన పంజాబ్ మ్యాచ్ కూడా అంతే, 1-11కి కేకేఆర్ని డిఫెండ్ చేసి విన్ అవ్వడము. అట్లాగే చాలా మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ అని జరుగుతున్నాయండి. ఇక ఫర్దర్గా ఇలాగే జరగాలనుకుంటున్నారు. ఇంకా నిన్న ఒకటి ఏమైందంటే, మ్యాచ్ అయిపోయినా కానీ ఆర్సీబీ సిఎస్కే ఫ్యాన్స్ స్టేడియంలో ఉన్నారంటే ఒక్కరు కూడా బయటకు పోలేదంటే అర్థం చేసుకోండి నిన్న మ్యాచ్ అనేది ఎంత హై పిచ్ మ్యాచ్. అందుకనే ఫ్యాన్స్ ఇంకా స్టేడియం నుంచి వదలకుండా, మ్యాచ్ అయిపోయినా కానీ వదలకుండా స్టేడియంలోనే కూర్చున్నారు ఫ్యాన్స్. అంత ఫ్యాన్స్ ఉన్నారని అక్కడ సిఎస్కేకే అది ఆర్సీబీకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్సీబీకి బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు, అటు సిఎస్కే కూడా వేరే లెవెల్ ఫ్యాన్స్ ఉంటారు. ఒకవేళ ఇద్దరు కలిసి ఆడినా కానీ హాట్స్టార్లో మినిమం మిలియన్ వ్యూస్ ఉంటాయండి. మిలియన్ లైవ్ స్ట్రీమ్ చూస్తూ ఉంటారు. అంత ఉంటుంది. ముందు ముంబై సిఎస్కేకి ఉండేది, ఇప్పుడు ఆర్సీబీ సిఎస్కే వస్తుండగానే ప్రతి ఒక్కరు ముందు కూర్చి, ఇంకా ధోని వస్తుండగానే గ్రీస్లో బర్రు మని పెరిగిపోతూ ఉంటాయండి వ్యూస్, వాచింగ్ వ్యూస్. అట్లా అంత ఎక్సలెంట్ మ్యాచెస్ అండి. ఇక నేను స్కోర్స్ చూసుకుంటే మనము ఫస్ట్ మనకి ఆర్సీబీ స్కోర్స్ చూసుకుందాం అండి. బ్యాటింగ్ లైనప్ జాకోబ్ బర్తెల్ వచ్చి 33 balls 55 runs కొట్టిండండి. 8 4s 2 6s 166.67 స్ట్రైక్ రేట్ అండి. కోహ్లీ వచ్చి 33 balls 62 runs కొట్టిండు, 5 4s 5 6s 187.88 స్ట్రైక్ రేట్ అండి. పడికల్ వచ్చేసి 15 balls 17 runs కొట్టిండు, 1 4 1 6 113.33 స్ట్రైక్ రేట్. రజత్ పతిదార్ వచ్చేసి 15 balls 11 runs కొట్టిండు, 1 4 0 6s 73.33 స్ట్రైక్ రేట్ అండి. జితేష్ శర్మ వచ్చి 8 balls 7 runs కొట్టిండు, 1 4 0 6 87.50 స్ట్రైక్ రేట్ అండి. టిమ్ డేవిడ్ వచ్చి 3 balls 2 runs కొట్టడము, 66.67 స్ట్రైక్ రేట్ అని నాట్అవుట్. షెపర్డ్ వచ్చి 14 balls 53 runs కొట్టడం, 4 4s 6 6s 378.57 స్ట్రైక్ రేట్. ఇక చెన్నై వచ్చేసి మనకి 6 bowlers యూజ్ చేయడం జరిగిందండి. ఖలీల్ అహ్మద్ 3 overs 65 runs 21.70 స్ట్రైక్ రేట్ అండి. ఇందాక 4 overs అని చెప్పాను, సారీ అండి. 3 overs 65 runs కొట్టిండు, అంటే చాలా ఎక్స్పెన్స్ అయిపోయాడు. 21.70 ఎకనామీ అండి. అన్షుల్ కంబోజ్ వచ్చి 3 overs 25 runs ఇచ్చిండు, 0 wickets 8.30 ఎకనామీ. నూర్ అహ్మద్ 4 overs 26 runs ఇచ్చిండు, 1 wicket 6.50 ఎకనామీ. రవీంద్ర జడేజా 3 overs 26 runs ఇచ్చిండు, 0 wicket 8.70 ఎకనామీ. శ్యామ్ కరణ్ వచ్చేసి 3 overs 34 runs ఇచ్చిండు, 1 wicket 11.30 ఎకనామీ. పతిరాన్ వచ్చి 4 overs 30 runs 36 runs ఇచ్చిండు, 3 wickets 9.00 ఎకనామీ. ఇక పార్ట్నర్షిప్ చూసుకుంటే జాకోబ్ బతేల్కి కోహ్లీకి మధ్య 59 balls 97 runs అండి. పడికల్కి కోహ్లీ మధ్య 12 balls 24 runs. పడికల్కి రజత్ పతిదార్ మధ్యలో 20 balls 23 runs అండి. జితేష్ శర్మ రజత్ పతిదార్ మధ్య 10 balls 10 runs అండి. టీమ్ డేవిడ్ రజత్ పతిదార్ మధ్య 5 balls 3 runs. టీమ్ డేవిడ్ షెపర్డ్ మధ్యలో 15 balls 56 runs అండి. ఇక చెన్నై స్కోరింగ్ చూసుకుంటే ఆయుష్ మాత్రే 48 balls 94 runs అని, 9 4s 5 6s 195.83 స్ట్రైక్ రేట్ అండి. షేక్ రషీద్ వచ్చి 11 balls 14 runs కొట్టిండు, 1 4 1 6 127.27 స్ట్రైక్ రేట్. శ్యామ్ కరణ్ 5 balls 5 runs కొట్టిండు, 1 4 0 6 100 స్ట్రైక్ రేట్. రవీంద్ర జడేజా 45 balls 77 runs కొట్టిండు, 8 4s 2 6s 171.11 స్ట్రైక్ రేట్. డేవిడ్ గ్రావిస్ డక్అవుట్ అయిందండి. ఎందుకు డక్అవుట్ అయినా మీకు చెప్పినానండి. ఎంఎస్ ధోని వచ్చి 8 balls 12 runs కొట్టిండు, 0 4 1 6 150 స్ట్రైక్ రేట్. శివం దుబే 3 balls 8 runs కొట్టిండు, 0 4 1 6 266.67 స్ట్రైక్ రేట్. శివం దుబే నాట్అవుట్లో, రవీంద్ర జడేజా నాట్అవుట్లో ఉండండి. ఇక ఆర్సీబీ వచ్చేసి 6 bowlers యూజ్ చేయడం జరిగింది. కృణాల్ పాండే 3 overs 24 runs ఇచ్చిండు, 1 wicket 8.00 ఎకనామీ అండి. భువనేశ్వర్ కుమార్ 4 overs 55 runs ఇవ్వడం, 0 wicket 13.80 ఎకనామీ అండి. యష్ దయాల్ వచ్చి 4 overs 41 runs ఇచ్చిండు, 1 wicket తీసుకున్నాడు, 10.20 ఎకనామీ. లుంగి ఇంగిడి వచ్చి 4 overs 30 runs ఇవ్వడం, 3 wickets తీసుకోవడం, 7.50 ఎకనామీ. సుయాష్ శర్మ వచ్చి 4 overs 43 runs ఇవ్వడం, 0 wicket 10.80 ఎకనామీ అండి. ఇక షెపర్డ్ వచ్చి 1 over వేయడం, 18 runs ఇవ్వడం, 0 wickets 18.00 ఎకనామీ. షెపర్డ్ ఒక బ్యాటింగ్లో ఓపెన్ కానీ బౌలింగ్లో కొంచెం ఎక్స్పెన్స్ అయిపోయింది. 1 over 18 runs అంటే 18 ఎకనామీ అంటే చాలా ఎక్స్పెన్సివ్. మేబీ అందుకనే బౌలింగ్ అనేది ఇవ్వకుండా ఆగిపోయిందేమో. ఇక పార్ట్నర్షిప్ చూసుకుంటే
ఆయుష్ మాత్రే షేక్ రషీద్ మధ్య 27 balls 51 runs అండి. ఆయుష్ మాత్రే శ్యామ్ కరణ్ మధ్య 7 balls 7 runs. ఆయుష్ మాత్రే జడేజా మధ్య 64 balls 114 runs అండి. బ్రేవిస్ జడేజా మధ్య 1 ball 0 runs. ధోని జడేజా మధ్య 18 balls 29 runs అండి. శివం దుబే జడేజా మధ్య 4 balls 10 runs అండి. ఇక నా స్కోర్స్ చూసుకుంటే ఎలా ఉన్నాయండి, బ్యాటింగ్ ఆర్సీబీ బ్యాటింగ్ బౌలింగ్, సిఎస్కే బ్యాటింగ్ బౌలింగ్ ప్లస్ వాళ్ళ పార్ట్నర్షిప్స్ స్కోర్స్ అనేవి ఇలా ఉన్నాయండి. ఒకవేళ ఇదే మ్యాచ్ కంటిన్యూ చేసుకుంటే ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది అనుకోండి, పక్కా టోర్నమెంట్ కప్పు కొట్టొచ్చేమో. ఫస్ట్ టైం ఆర్సీబీ 18 years తర్వాత, అదే ఫస్ట్ టైం ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకవేళ కప్పు కొడితే ఇదే సీజన్ కప్పు కొట్టినట్టు ఆర్సీబీ కూడా ఫైనల్గా కప్పు వచ్చేస్తుంది. అదే వెయిటింగ్ అంటే చాలామంది ఫ్యాన్స్ ఆర్సీబీ కప్పు రావాలని చెప్పి చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. చాలా ట్రోలింగ్స్ కూడా వచ్చినాయి ఆర్సీబీ కప్పు గురించి, జన్మలో గెలవదు కప్పు అది అని చెప్పి చాలా ట్రోలింగ్స్ బయట ఇప్పటికీ నడుస్తున్న. ఐపీఎల్ సీజన్ కాకుండా కానీ ఐపీఎల్ సీజన్ లేకపోయినా కానీ ఈ మీమర్స్కి ట్రోల్ చేసే వాళ్ళకి ఇదే ఉంటుందండి ఆర్సీబీ కప్పు గురించి. ఇట్లా ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి కొన్ని లక్షల మీమ్స్, లక్షల చిన్న చిన్న షార్ట్ వీడియోస్ లెక్క వస్తాయండి ఆర్సీబీ కప్పు విన్ అవ్వాలని చెప్పి. ఈసారి అవన్నీ బల్ల గుద్ది మరి చెప్తుంది, మేము కూడా ఐపీఎల్లో కప్పు కొడతాము అని బల్ల గుద్ది చెప్పినట్టు ఆడుతుందండి. ప్రతి ఒక్క మ్యాచ్ ఆడుతుంది. ఇన్ని సంవత్సరాలు విరాట్ కోహ్లీ ఆర్సీబీలోనే ఉన్నారు, వేరే దానికి వెళ్ళలేదు. పక్కా కప్పు కొడతాడు పక్కా అని ఫిక్స్ అయిపోతున్నారు ఈసారి అందరూ. ఎందుకంటే ప్రతి ఒక్క మ్యాచ్ బాగా ఆడుతుంది. చూద్దాం ప్లే ఆఫ్లో ఎట్లా ఆడతారో, దాని తర్వాత ఫైనల్లో ఎట్లా ఆడతారని. కొన్ని ప్లే ఆఫ్లో వరకు వెళ్తున్నారు, ఓడిపోతున్నారు. ఈసారి ఎట్లన్నా ప్లే ఆఫ్లో విన్ అవుతారేమో అని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉందని ఆర్సీబీ మీద ఫ్యాన్స్కి. ఆ రకంగా వాళ్ళకు వాళ్ళు మేక్ ఓవర్ చేసుకుని, ఆ రకంగా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకుని ఆడుతున్నారండి మ్యాచెస్. చూద్దాం ఇక ఎట్లా కప్ అనేది విన్ అవుతుంది. ఇక ఫర్దర్గా ప్రతి ఒక్క ఐపీఎల్ మ్యాచ్ టిల్ ఐపీఎల్ సీజన్ ఎండ్ అయ్యే వరకు, దాని తర్వాత క్రికెట్ T20 స్టార్ట్ అయిన ప్రతి ఒక్క మ్యాచ్ రివ్యూస్ అని మన ఛానల్ని అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోస్ అన్ని మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. ప్రతి ఒక్క వీడియో చూసి మీరు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేస్తారని ఆశిస్తున్నానండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.